సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈ రోజు మన ధ్యానం లూకా సువార్త 1వ అధ్యాయం 46 నుంచి 55 వచనాల వరకు. ఈ వచనాలన్నిటిలో మరియా ప్రభువును ఆరాధిస్తూ ఘనపరచటాన్ని మనం చూస్తాము. 47వ వచనంలో ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను అని చెప్తున్న మరియను మనం చూస్తున్నాం. తాను దేవుని ముందు ఎంతగా తగ్గించుకుందో మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఆరాధనలోని మొదటి భాగమే ముందుగా మనల్ని మనం తగ్గించుకోవడమే. ఒకవేళ మరియా ఎన్నుకోబడ్డట్టుగా మనం కూడా మనలో ఎవరిమైనా ఎన్నుకోబడితే, ఒక గొప్ప పని కొరకు దేవుడు మనల్ని పిలిచి ఉంటే, మనమైతే ఈ ప్రపంచమంతటిలో మనకు ఒక ప్రత్యేకమైన పిలుపు వచ్చిందని ఎంతో గర్వంగా అతిశయిస్తూ అందరికీ చెప్పుకుంటూ ఉంటాం. ఇంతమందిలో దేవుడు నన్నే ఎన్నుకున్నాడు అని అనుకుంటూ ఉంటాం. ఏదైనా ఆశీర్వాదం పొందినప్పటికీ కూడా ఆ ఆశీర్వాదాన్ని గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటూ మనం ఎంతో ఘనంగా ఫీల్ అవుతూ ఉంటాం. కానీ ఇక్కడ మరియా తన దీన స్థితిని గుర్తించి కటాక్షించిన దేవుణ్ణి ఘనపరుస్తూ ఉంది. తండ్రిన దేవుని ఎదుట మాత్రమే కాదు, ఎప్పుడైనా ఎక్కడైనా మనల్ని మనం తగ్గించుకుని ఉండాలనే యేసుప్రభు వారి శిష్యులతో చెప్పారు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 12వ వచనంలో ఆయన అంటారు కదా, తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకుని వాడు తగ్గించబడును అని. కాబట్టి దేవుని ముందు మనల్ని మనం తగ్గించుకోవటం మాత్రమే కాదు, కానీ అందరి ముందు కూడా మనల్ని మనం తగ్గించుకుని బ్రతికిన వారికి దేవుడు వారిని ఎంతో హెచ్చిస్తారు అని వాక్యం సెలవిస్తా ఉంది. మరియకున్న ఈ దీన స్థితిని బట్టి ఆమె కటాక్షించబడింది. ఆమె స్థానము ఈ ప్రపంచమంతట్లో ఎంతో హెచ్చింపబడింది. ఈ సంగతిని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇంకా మరియా అంటుంది 48వ వచనంలో, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను అని. ఆరాధనకు కావలసిన అతి ముఖ్యమైన సంగతి ఇదే, మనం ఆయన యందు ఆనందించటం. ఎవరిని బట్టైనా మనం ఆనందిస్తేనే మనం వారిని ఎంతో పొగడగలం కదా, అలాగే ప్రభునందు ఆనందిస్తేనే మనం ఆయన్ని ఆరాధించగలం. నెహెమ్యా 8వ అధ్యాయం 10వ వచనంలో స్పష్టంగా రాయబడింది, మీరు దేవుని యందు ఆనందించడం వలన బలము పొందెదరు అని. బలముతో అప్పుడే మనం మన పూర్ణ బలముతో ప్రభుని ప్రేమించగలుగుతాం. ఇదే కదా మనం దేవునికి ఇవ్వగలిగిన ఆరాధన. దేవుని యందు ఆనందించలేని వారెవ్వరు కూడా సంతోషంతో ఆయన ముందుకు వచ్చి ఆయనను పొగడలేరు, ఆయనను ఆరాధించలేరు. నిజంగా ఆరాధన అనేది కేవలం మాటలతో చేసేది మాత్రమే కాదు, గాని మనము మన చేతులతో చేసే ప్రతి కార్యము, ప్రభు నిమిత్తమై చేసే ప్రతి కార్యము, ప్రభు నిమిత్తమై జీవించే మన జీవితం ఆయనకు ఒక ఆరాధనే. దట్స్ అన్ యాక్ట్ ఆఫ్ వర్షిప్ అని అంటాను ఎప్పుడు నేను. మనం ప్రభునందు ఆనందించకపోతే ఈ పనులను మనం చేయలేము. ఆయన నామము పరిశుద్ధము అని చెప్పడంతో ఆయన యొక్క ప్రత్యేకతను గురించి వర్ణిస్తూ, ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములకుండును అని ఆయన గుణగణాలను వివరించి కనపరచటం ఆరాధనలోని భాగమే. మరియా ఇక్కడ చాలా సంపూర్ణంగా ఆయనను గురించి మాట్లాడుతుంది. ఎందుకంటే ఆమెకున్న అనుభవం అటువంటిది. ఆయన తానెంత ప్రత్యేకించుకున్నారో ఈ లోకము కొరకు అర్థమయ్యే విధంగా చెప్తూ, ఇంకా ఆయన కనికరమును అనుభవిస్తున్న ఆమె చూస్తూ ఉంది గనుక తరతరములకుండును అని ఆయన గుణగణాన్ని వివరించటం ఆరాధనలో ఒక భాగంగా చేసింది. 51వ వచనం చూసినట్లయితే, ఆయన తన బాహువుతో పరాక్రమం చూపెను, వారి హృదయంలో ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. ఆయన చేయి ఎంతటి గొప్ప కార్యాలను చేయగలుగుతుందో వివరిస్తూ ఉంది. సింహాసనం నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించను అని మరియా ప్రభు యొక్క కార్యాలను వివరించటం ఇది ఇక్కడ మనం గమనిస్తున్నాం. బలవంతులు సింహాసనం నుండి దించి దీనులను ఎక్కించడానికి కారణం బైబిల్ ఏం చెప్తుందంటే, దీనులు ఎప్పుడు ఆయన మాట వినడానికి ఇష్టపడతారు కాబట్టి. యెషయా పుస్తకం 57వ అధ్యాయం 15వ వచనం చదివినట్లయితే, మహాగణుడు మహోన్నతుడును పరిశుద్ధుడును నెత్తి నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను, అయినను వినయం గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయం గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను అని. దీనులను ఉజ్జీవింప చేయడానికి ఆయన దీన మనసు గల వారి యొద్ద నివసిస్తాను అని చెప్తున్నారు. దీనులను సింహాసనం మీద ఉంటే ఆయన ఎక్కిస్తే అక్కడ దేవుడే పాలిస్తున్నట్లు. ఎందుకంటే వారితో ప్రభువు ఉంటానని చెప్పారు కాబట్టి. అలాగే దీనులైన సేవకులుంటే వారితోనే ప్రభు ఉంటారు. ఒక బోధ మనల్ని మనస్సును పుట్టిస్తుంటే అది సత్య బోధ, ఫలభరితమైన బోధ అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా 53వ వచనంలో దేవుని యొక్క వైఖరిని వివరిస్తా ఉంది. ఇక్కడ మరియా ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసును అని. ఎవరైతే ఆత్మ సంబంధమైన ఆకలి దప్పులు కలిగి ఉంటారో వారిని ప్రభు తప్పకుండా సంతృప్తి పరుస్తారు. అదే ధనవంతులు అంటే సంతృప్తి చెందిన వారు ఆల్రెడీ, ఇంకా ఏ ఆకలి దప్పులు వారికి ఉండవు గనుక వారిని వట్టి చేతులతోనే ఆయన పంపగలరు. యేసుప్రభు అంటారు యోహాను సువార్త 6:35వ వచనంలో, నా యొద్ద కూర్చువాడు ఎంత మాత్రం ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచి వాడు ఎప్పుడునూ దప్పికొనడు అని. ఎందుకంటే ఆకలితో ఎవరి దగ్గరికైనా వెళ్తే మళ్ళీ ఇంకా మనకి ఆకలి అనిపిస్తుందేమో, కానీ యేసుప్రభు యొద్దకు వస్తే మాత్రం ఎంత మాత్రం ఆకలి కొనం. కారణం ఏంటంటే ఆత్మ ఆయన
సహవాసంలోనే సంతృప్తి చెందగలదు. మన ఆత్మ ఆయన దగ్గర నుండి వచ్చింది కాబట్టి మరి ఏ సహవాసంలోనూ ఆత్మ సంతోషించలేదు, సంతృప్తి చెందదు కూడా. ఇంకా 54, 55 వచనాలు చూసినట్లయితే, అబ్రహాముకును అతని సంతానమునకును యుగాంతం వరకు తన కనికరము చూపి జ్ఞాపకం చేసుకుందని మన పితరులతో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడిని ఇశ్రాయేలునకు సహాయం చేసెను అనే మాటను మనం ఇక్కడ చదువుతాం. దేవుడు మాట ఇచ్చి నెరవేర్చడం స్పష్టంగా తెలియజేస్తున్న విషయం ఇది. అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేశారు, యుగాంతం వరకు తన కనికరమును చూపిస్తానని. ఈ మాట చెప్పిన దేవుడు కనికరించి ప్రజల రక్షణ కొరకై తన ఏక కుమారుని అనుగ్రహించడం మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఇది గమనించిన మరియా ఎంతో బాగా ప్రభువుని గురించి ప్రకటిస్తూ ఉంది, వివరిస్తుంది, ఆయనను ఘనపరుస్తూ ఉంది, ఎంతో ఆరాధిస్తూ ఉంది. ఈ ఒక్క సాక్ష్యం చాలు దేవుడు తన మాటను నెరవేర్చడానికి తాను ఎంతగా సమర్పించుకుంటారో. ఇదే మనకు కలిగిన ధైర్యం. ఆయన మాట ఇచ్చారంటే తాను బలి అర్పణ చేసుకోవాల్సి వచ్చిన అది ఆయన వెనక్కి తీసుకోడు అన్న సంగతి. ఇంకా ఈ ధ్యాన భాగం యొక్క ముగింపులో మనం అర్థం చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే, మనల్ని మనమే తగ్గించుకుని దేవుని యందు ఆనందిస్తూ ఆయన పరిశుద్ధతను, గుణగణాలను స్తుతిస్తూ ఆయన చేసిన కార్యాలను స్మరించుకుంటూ విధేయతతో ఆయన ముందుకు రావడమే, ఆయన నమ్మకమైన దేవుడిని ప్రకటించడమే మనము చేయగలిగిన ఆరాధన. ఇలాంటి ఆరాధన దేవుని సంతోషపరుస్తుంది. అంత మాత్రమే కాదు, అది మనకెంతో బలాన్ని, సంతోషాన్ని, ధైర్యాన్ని ఇచ్చి దేవుని సన్నిధిని అనుభవింపచేస్తుంది. ప్రభుతో సహవాసం చేయగలిగిన వారే నిజమైన ఆరాధన చేయగలరు. ఇలా వారి ఆరాధనలో సత్యం ఉంటుంది. ఆత్మ తిరిగి జన్మించిన తర్వాత మాత్రమే ఒక వ్యక్తి ఆత్మతో ఆరాధించగలరు. తిరిగి జన్మించిన ఆత్మతో సహవాసం చేసిన వారే ఆత్మతో, సత్యముతో ఆరాధించగలరు. ఇది అర్థం చేసుకుంటున్న మనం ఈ రోజు మనల్ని మనం పరీక్షించుకుంటూ ప్రార్థన చేసుకుందామా? మా తండ్రి, ఈ లోకంలో మీరు మా కొరకు ఎంతో గొప్ప రక్షణ అనుగ్రహించారు. ఏ మానవుడు లేకపోతే ఈ లోకంలో ఎక్కడ కూడా మేము పోగొట్టుకోంది పాపం యొక్క భారం ఎవ్వరూ మమ్మల్ని క్షమించలేరు. కానీ మీరైతే మమ్మల్ని ఎంతో క్షమించి ఈ పాప భారాన్ని మాలోంచి తీసివేయడానికి, ఈ లోకంలోనికి రావడానికి ఇష్టపడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. మీరు మరియను ఎన్నుకున్న ఆమె యొక్క దీన స్థితిని బట్టి ప్రభువా, మీరు ఎన్నుకున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు. అయితే మేము కూడా ప్రభువా దీనులమై ఎప్పుడు నీ నివాసం మాతో ఉండనట్లుగా దీన మనసు కలిగి ఉండడానికి కృప చూపమని ప్రార్థిస్తున్నాం. అట్టి మారు మనసు పొందుకోవడానికి సహాయం చేయండి. మమ్మల్ని మేమే ఎప్పటికప్పుడు తగ్గించుకుంటూ నీ యందు ఆనందిస్తూ, నీ గొప్ప పరిశుద్ధతను బట్టి, నీ గుణగణాలను బట్టి ప్రభువా అయ్యా నిన్ను స్మరిస్తూ నీవు చేసిన కార్యాలను వివరిస్తూ ప్రకటించడానికి మీరే కావలసినంత పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయండి. అట్టి తెలివిని, జ్ఞానాన్ని, బుద్ధిని మాకు అనుగ్రహించమని ప్రాధేయపడుతూ ప్రభువా ఈ దిన దీవెనలతో మమ్మల్ని నింపమని వేడుకుంటున్నాం. ఈ మనలన్నీ యేసుక్రీస్తు ప్రభువా నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మరుసటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దైవాశీస్సులు.